ఫోటోలు తీసుకోవడం చాలు, ముందు పెళ్లికి రెడీ కండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయక తాళి కట్టించుకో. కొంచెం చాలా మంచిది, అల్లరి చెయ్యకుండా తాళి కట్టించేసుకుంటది. ఏంటి మనం వెళ్ళిపోచ్చేస్తావా? పదండి రుద్రభూపతి. నువ్వు చేసే కదా పల్లియా? అయ్యో నేను ఫోటోలు మాట్లాడాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ దెబ్బలేంటి? లతమ్మని శివరంజని బంధించింది బాబు. నేను నిజమే చెప్తున్నాను బాబు గారు. మన లతమ్మని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి ఎలాగైనా వాళ్ళకి దక్కుతుందని నీకు తెలియకుండా ఆ శివరంజని ఈ పన్నాగం పండింది బాబు. నాకు తెలియకుండా అది ఎంత నాటకం ఆడుతుందా? ఆస్తి కోసం ఆశ్రయించిన ఆడది నాటకాలు ఆడక నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తుందా? నిజంగా మిమ్మల్ని ప్రేమించింది అయితే ఆ దొంగల ముఠాతో చేతులు కలుపుతుందా? నాగుపాము నమ్మి చేరదీయటం మీ తప్పు గాని నమ్మిన వాడిని కాటేయటం నాగుపాము తప్పు కాదు బాబు. ఈ మాయలాడి కోసమే ఆనాడు దేవత లాంటి మీ భార్యను చిత్రహింసలు పెట్టి బలి తీసుకున్నారు. ఈ ఆస్తి కోసం బలైపోయిన అమ్మగారిని మీరు ఎలాగూ తీసుకురాలేరు. కనీసం మీకున్న ఒక్కగానొక్క కూతురునైనా రక్షించి ఆమె జీవితానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి బాబు గారు. పదండి. అయితే నేను ఎన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు? ఇక్కడ కళ్ళారా చూసిందేనే. ఓ, దీని గురించా? ఏం చేయమంటారు చెప్పండి. మీరేమో ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే ఈ రుద్రభూపతి సహాయం అడిగి నన్ను దెబ్బతీయాలనుకున్నావు. అందుకే వీడితో సరసాలనే ప్రోగ్రాం పెట్టుకున్నావు అన్నమాట. అదేటన్నయ్య గురు. అమ్మ నా కొంచెం నీ పెళ్ళంగాని పెళ్ళం నా అండలోకి వచ్చిందనా అంత గింజుకుపోతున్నావు? చూడండి అన్నయ్య గారు, ఆడదే డబ్బు చేతులు మారడం సహజం. అంతేకాదు ఎవరి చేతిలోకి వస్తే ఆడికే ఉపయోగపడడం అంతకన్నా సహజం. అలా చేతులు మారిన దాన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపడం కూడా సహజమేరా. చెప్పు, నా లతను ఎక్కడ దాచావు చెప్పు. నానేటి చెప్తాను, ఏటైనా చెప్తే మా ఊళ్ళు చెప్తారు అంతే. కొంచెం ఏమిటమ్మా ఆయన ఎక్కడున్నారండి? ఎందుకు? ఏమండి? అమ్మా లత. ఏం జరిగింది? నన్ను బాధపడకండి. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? ఆడదాన్ని, ఒంటరిదాన్ని, అమాయకురాల్ని. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఉరిశిక్ష పడక తప్పదు కదా. అప్పుడు నేను దిక్కులేని దాన్ని అవుతానని భయం వేసి. నీకు భయం ఏంటే? బరి తెగించిన దానివి అన్నయ్య గారు. ఇలా ఏళ్ళతో మేట నొక్కానంటే ఇందులో గుళ్ళొచ్చి నీ గుండెలోంచి దూసుకుపోతాయి. చంపరా చంపు. ఏట్రా కొంచెం అన్నయ్య అన్నాన్ని మర్యాద మర్చిపోతావేటి? తప్పురా, తప్పు. తప్పు చేసింది మా అమ్మ. ఆస్తి నా పేరు రాసి నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా చేసింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వే కష్టాలు పడకూడదని మీ అమ్మగారు అలా చేసుంటారు. కానీ నాకు మిగిలినవి కష్టాలు, కన్నీళ్ళే. కొట్టండ్రా. కట్టుకున్న భార్యను కష్టాలు పెట్టి ఏడిపించి చంపినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా. కన్న బిడ్డ కంట తడి పెట్టించిన నాలాంటి ఏ తండ్రికైనా ఈ శిక్ష పడాల్సిందేరా. కొట్టండ్రా, కొట్టండి. ఏట్రా కొంచెం గాంధీ గారు శంఖ మీద కొడితే మరో శంఖ చూపించమన్నారా? నిన్ను శంఖ మీద కొడితే ఒళ్ళంతా ఇచ్చేస్తున్నావు. సరే పెద్దోడివి, నీ మాట నేనెందుకు కాదనాలి? నాకు పట్టిన దౌర్భాగ్యం ఏ ఆడదానికి పట్టకూడదు. ఇంత ఆస్తున్నా, ఇంత చదువుకున్నా నన్నుగా ప్రేమించే మనిషి లేక నేనుగా నిలబడలేని దుస్థితిలో ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా కొంచెం? ఉంచుకున్నది పెళ్ళావు కాదు, పెంచుకున్నాడు కొడుకు కాడని. కట్టుకున్న భార్య పసుపు కుంకుమ కోరితే ఉంచుకున్నది ఊరంతా దోసేయాలని చూస్తుంది. అందుకే నా పక్కకి చేరింది శిలక. ఏం చేయను చెప్పండి? నేను ఆడదాన్ని, అమాయకురాల్ని, మగ జాతిని నమ్ముకున్నదాన్ని. అమ్మ లేని నన్ను ఆదుకోగలరన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను.
దిక్కుతోచని నా జీవితానికి ఓ దారి చూపించగలరని నేను ఇక్కడికి చేరాను. నీకేం కావాలమ్మా? ఆస్తి లేకపోయినా అభిమానమే సర్వస్వంగా ఉన్న మీలో నేను ఒకదాన్ని కావాలి. అంటే ఈ ఇంటికి నేను కోడల్ని కావాలి. లత, నువ్వు తొందరపడుతున్నావు. నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు, నన్ను అంతం చేయాలని మా ముఠా వాళ్ళు, అన్నిటికీ మించిన అడ్డు తొలగించుకోవాలని మీ నాన్నగారు చూస్తున్నారు. అలాంటి నన్ను పెళ్లి చేసుకుని నువ్వే సుఖపడగలవో చెప్పు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. బాబు, నీ మంచితనంతో మమ్మల్ని ఆదుకున్నావు. అలాగే లతని ఆదరిస్తే నువ్వు మరింత గొప్పవాడిపోతావు. అమ్మా, భగవంతుడే ఇలా నిర్ణయించి లత చేత ఇలా అడిగిస్తున్నాడేమో. ఒప్పుకో బాబు. బాబా, రాజా బాబు, లతమ్మ, మీ నాన్నగారితో ఆ శివరంజని ఆడుతున్న నాటకం అంతా చెప్పాను. దాంతో ఆయన కోపం వచ్చి ఆ శివరంజని చంపుతానని తుపాకీ తీసుకుని బయలుదేరారు. ఆ రుద్రయ్య మనుషులు ఆయన ఏం చేస్తారో నాకు భయంగా ఉందమ్మా. ఆ రుద్రయ్య శివరంజని ఎంతకైనా తెగించగలరు. ఎడారిలా ఎప్పుడు నిప్పులు సెగలు కక్కే నీ కళ్ళల్లో కూడా కన్నీళ్లుంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. అవి ఎండమావులు అనుకోమంటావా? నిజంగా కన్నీళ్లే అనుకోమంటావా? కనీసం నీ వల్ల నీ భార్య చనిపోయినప్పుడైనా ఏడ్చుంటే ఇన్ని ఘోరాలు జరిగుండేవి కాదు, ఇంతమందిని ఏడ్పించి ఉండేవాడివి కాదు. ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఏముంది? వద్దు. మీరంతా ఆ దొంగ నా కొంచెం ఎక్కడికో తప్పించుకు పారిపోనాడు. మీరంతా ఇట్టేళ్ళు ఎతకండి, మీరంతా అడ్డేళ్ళు ఎతకండి. ఆడు ఎక్కడ దాక్కున్నా సరే తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయండి. వెళ్ళండి. వెళ్ళిపోతే వెళుతున్నావు? అందుకేనా అందుకేనా అంటే లక్ష్మి 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 అయ్యో లక్ష్మి 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 వచ్చింది. నేను చెప్తుంటాను, నువ్వు రాసుకో. నువ్వు చెబుతుంటే నేను రాస్తుంటే వాళ్ళంతా వచ్చి మన తాటలు తీస్తారు. ఇంతకాలం నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయి. పాలమ్మి లింగలింగస్సు అమ్మ నా కొంచెం నన్ను చంపకరా, నన్ను చంపకు. నేను నిన్ను పెంచాను రా, పెద్దోని చేశాను రా, నా బిడ్డలా చూసుకున్నాను రా. నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టు, నన్ను చంపకరా, నన్ను చంపకు. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. బాబు, సంఘంలో పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న నాలాంటి దుర్మార్గుల మధ్య దొంగవైనా నువ్వు దొరబిడ్డలా ప్రవర్తించావు. నన్ను క్షమించు. ఇన్స్పెక్టర్ గారు,
మీ ప్రోగ్రాం మీరు కానివ్వండి. వస్తానమ్మా. బాబు వెళ్ళొస్తాను. వస్తాను తాత. వెళ్ళొస్తానండి. గోపి గోపి గోపి, బలవంతంగా ఈ డ్రెస్ తొలగించావు. అసలు పెళ్ళంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నీ అభిప్రాయాల తర్వాత ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. ఏమండి మీరైనా కాస్త లక్ష్మి 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 మేమే. మీరెవరు? వాట్? నేనెవరినా? నా గురించి ఏ ఉత్తరంలోనూ మీరు రాయలేదా బావగారు? బావగారంటున్నాడేమిటి? ఎందుకంటున్నారు అంటే నువ్వు నోరమయ్యి. ఏం లేదమ్మా, అప్పుడప్పుడు మనతో సహాయం పొందే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఆ సనువు కొద్దీ అది